పెన్షన్ పెంచాలన్నదే వికలాంగులకు నాణ్యపరమైన డిమాండ్ అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలు శనివారం 6వ రోజు సైతం కొనసాగాయి. ఈ రోజు దీక్షల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెరిక శ్రీనివాసులు ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ దీక్షలకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు బీడీ కార్మికులకు, చేనేత కార్మికులతో పాటు వికలాంగులకు సైతం 4,000 రూపాయల పెన్షన్ నుండి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మాట్లాడకపోవటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లపైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వికలాంగులు ఎలాంటి ఉద్యమాలు చేసినా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని, ప్రత్యక్ష ఉద్యమంలో కూడా పాల్గొంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, పీసీ నాయకులు రమణ ముదిరాజ్, జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్, జిల్లా కో కన్వీనర్ వీరబోయిన సైదులు యాదవ్, సీనియర్ నాయకులు చిలుముల జలంధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు చైతన్యారెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు రెడ్డిమాస్ ఇందిరా చౌదరి, పాల్వాయి సుధాకర్, రవి, జిల్లా భాస్కర్, నరసింహగౌడ్, దశరథ, లక్ష్మయ్య, సత్యనారాయణ, మంగమ్మ, భాగ్యమ్మ, సైదమ్మ, భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు మత్స్యగిరి, ముత్తయ్య, అంజీ, సందీప్, రవికుమార్, శ్రీకాంత్, లక్ష్మి, రామేశ్వరి, బొమ్మకంటి సైదులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ దగ్గర విహెచ్పిఎస్ వాళ్ళు నిర్వహిస్తున్న దీక్షకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నది. మరి ఈరోజు వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటే మరి కనీస కనుకరం లేనటువంటి ప్రభుత్వము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏవైతే విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో వీరు చేస్తున్న రిలే దీక్షలో వీళ్ళు అడుగుతున్నటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవొకటి, మరి మహిళలకి ఈరోజు ఉచిత బస్ అన్నది మీరు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఎన్ని పంచాయతీలు అయితే మనం చూసినాం, కానీ యాక్చువల్గా ఈ యొక్క బస్సు సదుపాయం కావాల్సింది వికలాంగులకి. అందుకనే మీరు బస్సు సదుపాయము వికలాంగులకి ఉచితంగా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంత్యోదయ కార్డునిచ్చి వారికి కూడా 36 కిలోల బియ్యం ఏదైతే ఉన్నదో అది కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఏదైతే పింఛన్ ఉన్నదో అది 4,000 రూపాయలు అంటే ఏం సరిపోతుంది? ఈరోజు రేపు రేట్లన్నీ పెరిగిపోయినాయి. మరి వీరు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మీరు ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో, మరి వికలాంగులకు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో మరి పెన్షన్ కూడా మరి 6,000 రూపాయలకి పెంచవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించిన 5% రిజర్వేషన్ ఇందిరమ్మ ఇల్లు, మరి ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు మరి ముఖ్యంగా, ఎందుకంటే కొన్ని మరి ఉపాధి కల్పనలో కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి కాబట్టి వికలాంగులు చేస్తున్న ఒక ఇది నిజంగా మానవత్వ దృక్పథంతో ఆలోచించి ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఇల్లు ఉన్నదో వికలాంగులందరికీ కూడా ఒక అదనపుగా ఒక 5% రిజర్వేషన్ స్పెషల్గా కూడా వికలాంగులకి మీరు కేటాయించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. రోజుకు ఒక నియోజకవర్గం వల్ల 6 రోజులైంది మరి తిండి తిప్పలు లేకుండా మరి మన వికలాంగుల సోదరులు నల్గొండ కలెక్టరేట్ నల్గొండ నడి ఒడ్డున కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేస్తూ ఉంటే, ఈ యొక్క రిలే దీక్షలో పాల్గొంటూ ఉంటే, మరి నిన్న ఉత్సవాల పేరు మీద ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి డ్యాన్సులు వేసిపోయారు నిన్న ఎన్జీ కాలేజ్లో. కానీ నేను అడుగుతా ఉన్న మంత్రులకి మీకు చిత్తశుద్ధి లేదా? వికలాంగుల మీద మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే మీరు ఒక క్లాక్ టవర్ సెంటర్కి వచ్చేవాళ్ళు. ఇప్పటికైనా అంటున్నాం, మిమ్మల్ని మెడలు వంచుతారు, యుద్ధం చేస్తాం మీతోని, మేము అసలు ఊరుకునే ఆలోచనే లేదు. ఖచ్చితంగా మీరు చెప్పిన డిమాండ్స్ అన్నీ కూడా వీరిని పిలిపించి మాట్లాడే డిమాండ్స్ అన్నీ కూడా మీరు అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, ఏదైతే నువ్వు 2023 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మోసపూరిత వాగ్దానాలు చేసి ఇలా వికలాంగులను వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఓట్లు వేయించుకొని
మరి ఏదైతే రావాల్సినటువంటి వాళ్ళు కనీస పెన్షన్ మరి ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తవుతున్నది, ఇప్పటివరకు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. పక్క ఉన్న రాష్ట్రం చూసుకొని ఆలోచన చేయండి. ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి ఇక్కడ పక్కన చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని పెన్షన్ పెంచుతూ ఉన్నాడు. ఇలా వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఏదైతే పెన్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పెంచుతా, రెండింతలు పెంచుతా అని చెప్పేసి మాట ఇచ్చి మరి ఈరోజు అమలు చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ వికలాంగులకి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఖచ్చితంగా 5% వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఉద్యోగాలలో వాళ్ళు మీకు కావాల్సినటువంటి మీ రాజకీయంగా కావాల్సినటువంటి కోటాను మీ రిజర్వేషన్ కల్పించుకోగలేంది వికలాంగులు కల్పించడానికి ఎందుకు మీకు ఆలోచన వస్తలేదు, వాళ్ళు ఓటు వేయలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈ రాష్ట్రంలో వికలాంగులు మరి ఉన్నటువంటి మరి వారందరూ కూడా న్యాయం జరగాలంటే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి వీళ్ళ డిమాండ్స్ బస్సు సౌకర్యం అడుగుతూ ఉన్నారు. మీరు ఏదైతే మహిళలకు ఇచ్చిరు, వికలాంగులకు మరి ఫ్రీ బస్సు ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాము భారతీయ జనతా పార్టీ పక్షాన. ఖచ్చితంగా మేము ఈ వికలాంగులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. గత 6 రోజులుగా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేస్తున్నటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టడం జరిగింది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గతంలో ఇచ్చిన హామీలు మీరు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. మీరు హామీలు ఇవ్వడంతో పాటు తమ మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు గొంతమ్మ కోరికలు అడగట్లేరు. మీరు ఇస్తున్న హామీలని అమలు చేయమని చెప్పేసి వాళ్ళ డిమాండ్లు వ్యక్తపరిచారు తప్ప మీరు వారం రోజులుగా చేస్తున్నటువంటి రాష్ట్రవ్యాప్త భాగంలో ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా 6 రోజులు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఇస్తున్న హామీ అమలు చేయండి. గత 6 రోజులుగా రోడ్డు మీద వాళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నారు. కనీస వాళ్ళ వైపు కూడా చూడకుండా ప్రభుత్వాలు కనీసం ఒక ప్రకటన కూడా చేయకుండా వాళ్ళని కనీసం వాళ్ళ మద్దతు కోరి ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఓట్లు ఎంచుకొని ఓటు బ్యాంక్ అయినా చూస్తున్నారు తప్ప మీరు కనీసం వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ వహిస్తుంది. ఖచ్చితంగా రేపు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఇందిరా పార్క్ వద్ద జరగబోయే ధర్నాని విజయవంతం చేసి కూడా మీ కనువిప్పు కలిగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.